जय बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అందరికీ ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదం, జగన్మాతల యొక్క కృప, అలాగే ఇక్కడ పూజకు ఉపస్థితమైనటువంటి గురుస్వాముల యొక్క ఆశీర్వాదం, అలాగే ఈ పూజకు వచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ, శివస్వాములకు, గురుస్వాములకు అందరికీ శ్రీపీఠం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, శరణార్థి. రండి ఇక్కడ.
క్షేత్రానికి గత 6 సంవత్సరాల నుంచి మేము కోరగానే మాకు సమయం ఇచ్చి ఎంతో భక్తి పారవశ్యంతో స్వాములను ఉత్తేజపరుస్తూ స్వామివారి అమ్మవారి కళ్యాణం చేయిస్తూ పడి పూజ నిర్వహిస్తూ మాకు సమయం ఇస్తున్నటువంటి పూజ్య గురుదేవులు పితా సమానులు శ్రీమాన్ మహామండలేశ్వర్ శ్రీశైల ప్రభు గురుస్వామి వారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి శరణాలు. వాస్తవంగా ఈ కళ్యాణాన్ని చూడడం ఎంతో అదృష్టం, సుకృతం. ఎన్నో జన్మలు పుణ్యం ఉంటే తప్ప ఈ అదృష్టం మనకు కలగదు. ఈ అదృష్టాన్ని మాకు ప్రసాదించి మాకు సమయం ఇస్తున్నటువంటి తండ్రికి తగ్గ తనయుడిగా ఉండి తండ్రి యొక్క కీర్తిని ఘనతను యశస్సు నిలబెడుతున్నటువంటి అరుణ్ గురుస్వామి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ధర్మస్థాపనకై స్వామీజీలకు అందరికి ఒక బ్రహ్మ సంకటం పడింది. ధర్మాన్ని ఎలా స్థాపించాలి, ఎలా నిలబెట్టాలి అని. కానీ శివదీక్ష ద్వారా, శివమాలల ద్వారా సనాతన ధర్మానికి ఆజ్యం పోస్తూ ప్రతి ఒక్కరి లోపల భక్తి భావాన్ని నెలకొల్పుతున్నటువంటి మా గురుదేవులు ప్రభు గురుస్వామి, అలాగే వారి యొక్క కుమారుడైనటువంటి అరుణ్ గురుస్వామి కోసం గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇలాగే ప్రతి ఒక్క స్వామి కూడా భక్తిభావం కలిగి ఈ దీక్షలను ఇంకా కూడా వైభవపేతం చేసి ప్రతి ఒక్కరి లోపల శివనామ స్మరణ, శివ పూజ, శివుడి మీద ఉండేటటువంటి భక్తిని ఇంకా పెంపొందింపజేసి అందరినీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆజ్ఞతో నడిపించాలని మీ అందరిని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క శివస్వామికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మండల దీక్ష వేయండి. మండల దీక్షనే పరిపూర్ణం. ఈరోజు ఈ సంవత్సరం మీరు శివదీక్ష చేశారంటే వచ్చే సంవత్సరం తప్పకుండా ఒక్కరినన్నా మోటివేట్ చేసి ఒక్కరి చేతనన్నా శివదీక్షను ధరింపజేయండి. అది మీకు ఎంతో పురుషార్థం సిద్ధింపజేస్తుంది. అది మన బాధ్యత. ఈరోజు స్వామీజీలందరూ కూడా ధర్మం పైన వాళ్ళని మోటివేట్ చేసి ధర్మం మీద నిలబెట్టడానికి ఎంత శ్రమిస్తున్నారో ఆ శ్రమ కన్నా మీరు ఒక్క స్వామినన్న నూతనంగా శివదీక్ష ధారణ చేయిస్తే మేము చేసినటువంటి తపస్సు మీరు చేసినటువంటి లెక్క. అలాగే మనకు పూర్వపు ఆచారాలను అనుసరించి పూజ్య గురుదేవులు పెద్దలు మనకేమైతే ఆచార వ్యవహారాలను చెప్తున్నారో గురుదేవులు, వాటినే పాటించండి. ఈ మధ్యలో కొత్త కొత్తగా ఎవరో వచ్చి ఏవేవో చెప్తున్నారు శివదీక్షల గురించి, దయచేసి వాటిని నమ్మొద్దు. మనకు నా అనుభవం ప్రకారంగా ఉభయ 2 నియోజకవర్గాల్లో మన గురుస్వామి చెప్పేటటువంటి పద్ధతి, నియమాలు, పూజా విధానము మనకు అనుకూలమైనటువంటి ధర్మంలోనే ఉంటాయి. మనకు ఎక్కువ ఇబ్బంది కలిగించే ఉండవు. మళ్ళీ ధర్మానికి అంతర్గతమై ధర్మానికి సంబంధించిన విధంగానే ఉంటాయి. పూజ్య గురుదేవులు చెప్పినటువంటి విషయాలనే పాటించండి. ఆ ఆచార పద్ధతులతోనే మీరు దీక్షను సంపూర్ణం చేసుకోండి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను నమ్మొద్దు. ఈ ఫోన్లలో వస్తున్నటువంటి కథనాలను నమ్మొద్దు. ఎవరెవరో వాళ్ళ బుద్ధికి తోచిన విధానంగా వాళ్ళు ఏదో చెప్తుంటారు, వాటన్నిటిని పాటించకండి. ఎందుకంటే దీక్ష ప్రదానం చేసినటువంటి గురువు త్రిమూర్తి స్వరూపుడు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు అట్టి గురువు ఇచ్చినటువంటి వాగ్దేవత సమానం కాబట్టి గురువాక్కును ఉల్లంఘించకూడదు. ఇది ప్రతి ఒక్క స్వామి గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి సివిల్ స్వాములు ఎవరైతే ఈ పూజకు ఉపస్థితులైనారో మీ అందరు కూడా ఒక విజ్ఞప్తి, జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారన్నా శివదీక్ష చేసే చచ్చిపోలే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారన్నా. ఈ విషయం నేను చెప్పడం లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పాడు ఈ విషయాన్ని. ఇది నారాయణ ప్రోక్తం, సకల దేవతా ప్రోక్తం, సర్వ ఋషి బృంద ప్రోక్తం. ఇది ఇప్పుడు
ఇక్కడ ఉండే స్వాములు వారి వారి యొక్క కుటుంబ ధర్మానికి అనుసారంగానే వాళ్ళకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినను శివదీక్ష ధారణ చేసి మనందరినీ పావనం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇందులో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా శివస్వాములు ఉంటే అది మీకెంత అదృష్టం, మీకెంత గొప్పతనం ఒకసారి ఆలోచన చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల చేతనో లేకపోతే మీ యొక్క గృహస్థుడైనటువంటి యజమాని చేతనో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పక్కన పెట్టేసే భర్తకు చెప్పాలి భార్య, ఏమయ్యా శివదీక్ష సమయం ఆసన్నమైంది, మన కష్టాలు ఉండుకోకో, అప్పులు ఉండుకోకో, సమస్యలు ఉండుకోకో, 41 రోజులు పరమశివునికై తపమాచరించవయ్యా అని చెప్పి భార్య భర్తను ప్రోత్సహించాలి. చూడండి, ఎలుగునగానే దీపం చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు. ఈనాడు గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో, జైళ్ళ లోపల ఎంతమంది మక్కుతుండలేదు. కాలు చేతులు పడిపోయి కొందరు రోగగ్రస్తులై, కొందరు నేరాలు చేసి జైళ్లలో, కొందరు వాళ్ళందరూ ఎప్పుడు పూజలు చేయలే, ఎప్పుడు వ్రతాలు చేయలే. భగవంతుడు మనల్ని జనజీవన స్రవంతిలో ఉంచాడు, ఆరోగ్యవంతంగా ఉంచాడు. కాలు చేతులు గట్టు ఉన్నాయంటే తిరిసావనికే కాదు, పుణ్యం గడించుకోనికే నేను మంచిగా పెట్టిండు. ఇప్పుడు విచారంకి రావాలంటే కొన్ని గ్రామాలు దాటుకొని వచ్చినాం. భూలోక పొలిమేర ఉంటుంది, ఆ పొలిమేర కాడ నువ్వు పోయేటప్పుడు ఆపుతారు. ఏం తీసుకొచ్చినావని అడుగుతారు. ఏం చూపిస్తారు? ఫలానా గురుస్వామి చేత 50 సంవత్సరాలు శివదీక్ష పూనినని చెప్పితే ఎంత గర్వకారణం. ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది, 20 ఏళ్ళు శివదీక్ష చేసిన ఇక చాలు, రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ అయిపోయింది అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు స్వాములు కూడా. స్వామి, మన జ్ఞానం మన సోయిలో ఉన్నంత వరకు, పరమశివునికి చేతులెత్తి మొక్కుతున్నంత వరకు శివదీక్ష చేయలేదు స్వామి. ఏమైతుంది చేస్తే మనం గుండు మోసుకుంటామా? ఎలాగో ఆచార పద్ధతులు మనకు తెలిసి ఉంటాయి, మనం ఆచరించి 10 మందికి ధర్మం చూపాలి. ఆ మధ్యకాలంలో కొంతమంది స్వాములు అన్నారు, అమ్మా నేను 30 ఏళ్ళు దీక్ష చేసిన ఇంకా విరక్తి చేసుకోవచ్చా అని అంటున్నాడు. అదే నోటితో నేను ఒక మాట అన్నాను, ఓ 10 కోట్లు ఇస్తే తీసుకుంటావా, 100 కోట్లు ఇస్తే తీసుకుంటావా అని అడిగినా. ఏం తీసుకుంటాడా అతను? 10 తీసుకుంటాడా, 100 తీసుకుంటాడా? మరి దీనికి ఎందుకు లిమిట్ ఉంది శివదీక్షకు చెప్పండి? లేదు, షుగర్ ఉంది, ఏదైనా వ్యాధిగ్రస్తులమైన భిక్ష కానబట్టి ఇంక శాతగా లేదంటే ఓం నమ శివాయ, అది శివాజ్ఞ. అన్ని బాగుండి ఎందుకు మనం విరక్తి చేసుకోవాలి చెప్పండి? ఇంకా పెరగాలి, మన శివదీక్షలు ఇంకా పెరగాలి. ఆ శివదీక్ష యొక్క వైభవాన్ని 4 దిశల వ్యాప్తి చెందించడానికే మనందరి ముందల ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబ తల్లి, మన పూజ్య గురుదేవులను ప్రభు గురుస్వామిని మన కోసం ఇచ్చారని నేను భావిస్తున్నాను. వారికి నా మనసు పూర్తిగా నేనున్నాడు, వారితో ఎప్పటికీ త్రికరణ శుద్ధిగా మెలిగి వారి ఆజ్ఞలో నేను ఉంటానని ఈ యొక్క పూజా వేదికగా నేను సెలవిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉండేటటువంటి స్వాములకు, అలాగే సివిల్ స్వాములకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రభు గురుస్వామి తన యొక్క యావత్ జీవితానంతయు కూడా శివదీక్ష ధారణ మీదనే ఉంచాడు. ఈ కాలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా పిల్లలకు పౌరోహిత్యం నేర్పడం లేదు, ధార్మికతను బోధించడం లేదు, ధర్మ మార్గంలో నడపడం లేదు. కానీ స్వామివారు నేను ఉన్నా లేకున్నా, నేనున్నాళ్ళు శివదీక్షకు, శివదీక్ష పూజకు, శివుడికి ప్రాణం ఇస్తాను, ప్రాణం పోస్తాను, నా తరువాత ఈ యొక్క ధర్మాన్ని నువ్వు కాపాడాలని చెప్పేసి తండ్రికి తగ్గ తనయుని మనకిచ్చాడు. మనందరి అదృష్టం. నాయనకు చదివిపినికి శాతగాదానికి లేదు, గొప్ప గొప్ప చదువు చదివిపించి పెద్ద పెద్ద ఉద్యోగాల లోపల వారికి ఉన్న పరిచయాలను అనుసరించి పెద్ద ఉద్యోగంలో కూడా స్వామిని పెట్టొచ్చు, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ధర్మస్థాపన చూడండి, మా తాతకు గవర్నమెంట్ నౌకరీ ఉండే, నాకు ఈర అంటారు పారంపరంగా. మా తాతకి ఇది ఉండే, మా నాయనకి ఇది ఉండే, అది మాకు కావాలని కొట్లాడుతాం మనం హక్కు కోసం. ధర్మం విషయంలో కూడా, దీక్ష విషయంలో కూడా అదే ఉండాలి. నేను వేసినారా, అకారణంగా నేను ఏ లేకపోతుండే, ఏదో జరిగిపోయింది, నా కొడుకు నీవు కూడా శివదీక్ష అని చెప్పేసి ప్రతి ఇది మీరు అందరు లిస్టులో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. మీ అందరికీ ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులు
ఒక బ్రహ్మచారిగా నా యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఇప్పుడు స్వామి అమ్మ కూడా దండలు మార్చుకుంటారు ప్రత్యక్షంగా. ఇప్పుడు స్వామివారికి కూడా కళ్యాణం జరిగింది. మన అందరి అదృష్టం, మనందరి సుకృతం. అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీస్సులు ఇంకొకసారి మంచిగా మనస్ఫూర్తిగా చెప్పండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్. భద్రీ స్వామి హిందూ స్వామి శరణుఘోష కూర్చోవాలి స్వామి అందరూ. అందరు శరణుఘోష.
దూరం చేయాలి కాబట్టి మీకు అందరికీ భిక్ష కార్యక్రమం అక్కడ ఉన్నది. మీకు అందరికీ భిక్ష అక్కడ ఉన్నది. శివస్వాములకు మాత్రం దయచేసి వెళ్ళిపోవాలి. ఎవరికి 2 సివిల్ స్వాములు అందరూ వెళ్ళిపోవాలి.